నిర్గమకాండం 26వ అధ్యాయము గుడార తెరలు మందిర పలకలను గురించిన ఆజ్ఞలు. గుడార తెరలు మందిర పలకలను గురించిన ఆజ్ఞలు. నిర్గమకాండం 26వ అధ్యాయం. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలను. నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చవలను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చవలను. తెరల కూర్పు చివరను మొదట తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలను. రెండవ కూర్పు నందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలను. ఒక తెరలో 50 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానినొకటి తగులుకొనున్నట్లు ఆ రెండవ కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలను. మరియు 70 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలను. అది ఒకటే మందిరమగును. మరియు మందిరం పైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలను. 11 తెరలను చేయవలను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు. 11 తెరల కొలత ఒకటే. 5 తెరలను ఒకటిగాను, 6 తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కూర్పవలను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగమున మడవవలను. తెరల కూరపునకు వెలుపలనున్న తెర అంచున 50 కొలుకులను, రెండవ కూరపునందలే తెర అంచున 50 కొలుకులను చేయవలను. మరియు 50 ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమవునట్లుగా ఆ గుండీలను ఆ కొలుకులను తగిలించి దాన్ని కూర్పవలను. ఆ గుడారపు తెరల్లో మిగిలి వ్రేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరపు వెనక ప్రక్క మీద వ్రేలాడవలను. మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు ఆ ప్రక్కను ఒక మూరయు మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద వ్రేలాడవలను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును, దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలను. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరైన 2 కుసులు ఉండవలను. అట్లు మందిరపు పలకలన్నిటినీ చేసి పెట్టవలను. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలను. మరియు నొక్కొక్క పలక క్రింద దాని 2 కుస్తులను 2 దిమ్ములను ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్ములను చేయవలను. మందిరపు రెండవ ప్రక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్ములు 20 పలకలను వాటి 42 దిమ్ములు ఉండవలను. పడిమటి తట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కను 6 పలకలు చేయవలను. మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలను 2 పలకలను చేయవలను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము ధనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలను. అట్లు ఆ రెంటికి ఉండవలను. అవి 2 మూలలకుండును. పలకలు 8, వాటి వెండి దిమ్మలు 16, ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు ఉండవలను. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలను. మందిరము యొక్క ఒక ప్రక్క పలకలను 5 అడ్డకర్రలను, మందిరము యొక్క రెండవ ప్రక్క పలకలను 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క ప్రక్క పలకలను 5 అడ్డకర్రలను ఉండవలను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఆ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రలు ఉండు వాటి ఉంగరములలో బంగారుతో చేసిన అడ్డకర్రలకును బంగారు రేకును పొదిగింపవలను. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలవబెట్టవలను. మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డు తెరను పేనిన సన్ననారతో చేయవలను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేపు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలను. దాని వంకలు బంగారువి, వాటి దిమ్మెలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుకులు క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసం మీద కరుణాపీఠం ఉంచవలను. అడ్డతెర వెలుపల బల్లను ఆ బల్ల ఎదుట దక్షిణ వైపునున్న మందిరం యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలను. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలను. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి
బంగారు రేకు పొదిగింపవలను, వాటి వంపులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోత పోయవలను. నిర్గమకాండం 26వ అధ్యాయం గుడార తెరలు మందిర పలకలను గూర్చిన ఆజ్ఞలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.